వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 పరీక్షల్లో చాలామంది విద్యార్థులు అయితే కనుక ఉత్తీర్ణులై ఇప్పుడు చాలా పొజిషన్లో కూడా ఉండడం జరిగింది. మంచి మంచి పొజిషన్లో చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఇప్పుడు ఈ పొజిషన్ వరకు కూడా రావడం, వాళ్ళ యొక్క జర్నీ ఏ విధంగా ఉంది అనేది విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం ఎంపీడీఓగా ఎలెక్ట్ అయిన స్పందన గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో ఎలా మచ్. ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని సంవత్సరాల కష్టానికి ఈరోజు ఒక విజయం దక్కినందుకు చాలా రిలీఫ్గా ఉంది. సో కష్టే ఫలి అంటారు కదా, ఈరోజు అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. సో ఎక్కడి నుంచి మీరు ప్రాపర్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్టడీస్ ఎక్కడి నుంచి చేశారు? ఓకే, నాది గుంటూరు జిల్లా తెనాలి అనే టౌన్ నుంచి వచ్చాను నేను. సో నా స్కూలింగ్ అంతా తెనాలిలోనే జరిగింది, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఇంటర్మీడియట్ కూడా నేను తెనాలిలోనే కంప్లీట్ చేశాను. సో ఇంజనీరింగ్ నేను ఇంజనీరింగ్ చేశాను, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్లలో చేశాను. సో ఇంజనీరింగ్ అయిన తర్వాత నుంచి నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. సో ఇనీషియల్ అటెంప్ట్స్లో నాకు గైడెన్స్ లేక, ఒక ప్రాపర్ అవేర్నెస్ లేక ఎగ్జామ్ ప్యాటర్న్ మీద నాకు చాలా బుక్స్ కొనేసి చదువుతూ ఉండేదాన్ని. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్ అర్థం అవ్వడానికి మా పేరెంట్స్ నన్ను ఢిల్లీ పంపించారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రైట్ ప్రిపరేషన్ ఏంటి అనేది నాకు అర్థమైంది. సో వన్స్ నేను ఆ ప్యాటర్న్ అర్థమయ్యి చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో కోవిడ్ వచ్చింది. సో దాట్స్ అ బిగ్ సెట్ బ్యాక్ అప్పుడు. సో కోవిడ్ వచ్చినప్పుడు నేను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేసాను లాక్డౌన్ వల్ల. సో అట్ ద సేమ్ టైం మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు, నేను ఒక 1 year ఉన్నాను. సో 1 year ఉన్న తర్వాత ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చే ముందు కోవిడ్ వచ్చింది. సో ఐ కేమ్ బ్యాక్ హోమ్. వచ్చిన తర్వాత మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు 12 days గ్యాప్లో చనిపోయారు. సో వాళ్ళే నన్ను చిన్నప్పటి నుండి పెంచింది. సో అది మేము తీసుకోలేకపోయాం. దాట్స్ బిగ్ సెట్ బ్యాక్. అప్పుడు నాకు ఒక 10 years యంగర్ సిస్టర్ ఉండేది. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. సో నేను ఒక 2 years ప్రిపరేషన్కి బ్రేక్ ఇచ్చి తన కోసం ఇంట్లో ఉన్నాను. సో తర్వాత నేను 2022 నోటిఫికేషన్ గ్రూప్ 1కి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను. అది నా ఫస్ట్ మెయిన్స్ అవ్వడం వల్ల నాకు మెయిన్స్ ఎలా రాయాలో తెలియలేదు. సో ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను మెయిన్స్ ఫెయిల్ అయ్యాను. సో 2023లో మళ్ళీ గ్రూప్ 1 వచ్చినప్పుడు ఇప్పుడు ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది. ఫైనల్లీ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ మై ఫస్ట్ సెలెక్షన్ యాజ్ ఎంపీడీఓ నౌ. సో మీ స్టడీస్ మొత్తం కూడా ఎలా చేశారు అంటే, ఈ హార్డ్ వర్క్ చూసుకుంటుంటే మీకు చాలా సెట్ బ్యాక్స్ వచ్చినప్పటికీ కూడా ఈ స్టేజ్ వరకు కూడా వచ్చారు కాబట్టి ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేశారు? ఫ్యూచర్ ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటారో, ఇప్పుడు స్టేట్ పీసీఎస్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బేసికలీ నా బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చేసి నా పేరెంట్స్ అండి. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. సో ఫస్ట్ నుంచి కూడా పబ్లిక్ సర్వీస్ పట్ల నాకు ఇంట్రెస్ట్ రావడానికి నా పేరెంట్స్ దానికి కారణం. సో ఇలాంటి సెట్ బ్యాక్స్ నేను ఫేస్ చేయడం దగ్గర నుండి చూసారు కాబట్టి దే ఎంకరేజ్డ్ మీ మోర్. యూ కెన్ పర్సీవ్, నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. ఈ సిచ్యువేషన్స్ ఫేవర్ చేయలేదు కాబట్టి నువ్వు అచీవ్ చేయలేకపోయావు. ఏం కాదు, కష్టే ఫలి. సో నీ కష్టం ఎక్కడికి పోదు, జస్ట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. నీ పుస్తకమే నీ జీవితం అని చెప్పేవాళ్ళు మా ఫాదర్. సో అదే మైండ్లో పెట్టుకొని, వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా ఎక్కడి వరకు అయితే రాలేము. సో ఆడపిల్లలు ఇంట్లో చదువుకోవాలి, జాబ్ చేయాలి అని పేరెంట్స్ అంత సపోర్ట్ ఇవ్వడం వల్లే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పచ్చు. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు అసలు ఇప్పుడు ఏంటి డెసిగ్నేషన్ ఏమో? ఇప్పుడు ఈ గ్రూప్ 1 సర్వీసెస్ నాకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా పోస్ట్ వస్తుందని అనుకున్నాను, బట్ మంచి పోస్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్ని ఇయర్స్ నుంచి మీ ప్రిపరేషన్ నడుస్తుంది? 3 years నుంచి నా ప్రిపరేషన్. నేను అసలు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ప్యారలల్గా ఏపీపీఎస్సీ పడింది, రాశాను. ఇది ఏపీపీఎస్సీ నా సెకండ్ అటెంప్ట్. 2020లో నోటిఫికేషన్ ఒకసారి పడింది. సో అప్పుడు కోచింగ్ స్టార్టింగ్ స్టేజెస్. సో అప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. మళ్ళీ 23 నోటిఫికేషన్లో మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ క్లియర్ అయింది. యూపీఎస్సీ కూడా అక్కడ అటెంప్ట్ చేయడం జరిగిందా? అటెంప్ట్ చేశాను 2 times. ఒక అటెంప్ట్లో అయితే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ వరకు వెళ్ళా. నెక్స్ట్ ఇంక మళ్ళీ ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. సో ఆ ప్రిపరేషన్ ఇక్కడ హెల్ప్ అయిందంటారా? ఇక్కడ ఈజీగా సెకండ్ టైంకే మీరు ఈ యొక్క పొజిషన్ రావడానికి? డెఫినెట్గా హెల్ప్ అయిందనే చెప్తాను. యూపీఎస్సీ నా టార్గెట్, మొత్తం నేను దానికి ప్రిపేర్ అయ్యాను. సో ఇంకా యూపీఎస్సీ కాకుండా ప్లస్ ఏపీపీఎస్సీకి ఏంటంటే కొంచెం మనం స్టేట్ రిలేటెడ్ ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాల్సి వస్తుంది. సో ఆ టాపిక్స్ మ్యాక్సిమం ఆల్రెడీ నాకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి యూపీఎస్సీ ద్వారా. సో మిగిలిన టాపిక్స్ అన్నీ నేనే నోట్స్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను.
సో ఎట్లా ఉండేది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం కూడా? రోజుకి ఎన్ని అవర్స్ చదివేవారు? ఎలా జరిగేది మొత్తం మీ journey? ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే నేను అందరికీ ఒక్కటే చెప్తాను, మనం కొన్ని టాపిక్స్ పెట్టుకుని ఆ టాపిక్స్ని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. నేను డేలో ఇన్ని అవర్స్ చదవాలి అని ఎప్పుడే టార్గెట్ పెట్టుకోలేదు, బట్ ఇన్ని టాపిక్స్ కవర్ చేయాలని టార్గెట్ పెట్టుకునేదాన్ని. ఆ టాపిక్స్ అయ్యేంత వరకు చదువుతూనే ఉండేదాన్ని. అండ్ అవర్స్ అయితే ఒకవేళ ఆ టాపిక్స్ కంప్లీట్ అవ్వడానికి ఇవాళ చాలా అవర్స్ పడితే నెక్స్ట్ డే ఇంకొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ పెట్టుకుని అలా పెంచుకునేదాన్ని తప్ప ఓన్లీ అవర్స్ బేస్ మీద అయితే వెళ్ళలేదు. సో ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ యూపీఎస్సీకి కానీ ఇటు స్టేట్ పీసీఎస్ఎల్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చదవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ 2 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయితే వెంటనే నిరాశకు పాలై మళ్ళీ చదవాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా మన సక్సెస్లో ఒక పార్ట్ అవుతుంది. అలా ఫెయిల్యూర్ అయితేనే మన సక్సెస్ హ్యాపీగా ఉంటుంది. సో ఫెయిల్ అయినందుకు బాధపడకూడదు. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ యూపీఎస్సీలో ఫెయిల్ అయ్యాను, ఏపీఎస్సీ కూడా నేను ఒకసారి ఫెయిల్ అయ్యా. బట్ నేను మళ్ళీ ఎక్కడైతే నేను మిస్టేక్స్ చేశానో అవన్నీ నేను బిల్డ్ చేసుకుని రెక్టిఫై చేసుకుని నేను క్లియర్ చేయగలిగాను. సో హార్డ్ వర్క్ మీద బేస్ చేసుకోండి. ఎప్పుడు లక్ ఫ్యాక్టర్ కాకుండా ఎక్కువ హార్డ్ వర్క్ మీదే ప్లస్ కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తేనే మనకి రిజల్ట్స్ వస్తాయి. గ్రూప్ 1 పరీక్షల్లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన నిఖిల శ్రీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎంతో కష్టపడి ఇక్కడ వరకు కూడా వచ్చిన ఆమెతోనే మనం మాట్లాడదాం. అసలు ఎంత కష్టపడి ఈ స్టేజ్ వరకు కూడా వచ్చారని. మొదటిగా కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత మంచి పొజిషన్ వచ్చింది, మీరు చాలా కష్టపడి స్టేజ్కి వచ్చుంటారు. చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు కూడా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు? ఇది ఏ అటెంప్ట్? ఇది నా 3rd అటెంప్ట్ అండి. లాస్ట్ 2 అటెంప్ట్స్లో నేను మెయిన్స్ వరకు వెళ్ళాను, కానీ ఇంటర్వ్యూ కాల్ రాలేదు. ఈ ఇయర్ మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూ కూడా. ఇది ఇంటర్వ్యూ ఫస్ట్ టైం. సో ఈ ఇయర్ ఇంటర్వ్యూ కూడా అయింది, డెప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. సో మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎలా అంటారు? ఏ ప్రాంతం నుంచి? మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా? సో ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ ఇబ్రహీంపట్నం అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, విజయవాడ దగ్గర. మా ఫాదర్ ఫార్మర్ అండ్ మా మదర్ హోమ్ మేకర్. సో వాళ్ళ సపోర్ట్ నాకు చాలా ఉండింది. వాళ్ళ వల్లే ఇవాళ ఈ సక్సెస్. సో ప్రతి స్టూడెంట్కి కూడా ఇంత కష్టపడి చదవడానికి బ్యాక్గ్రౌండ్ అంటే పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అది ఇప్పుడు ఉన్న జనరేషన్లో. సో పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేయాలంటారు? మీ పేరెంట్స్ నార్మల్ మధ్యతరగతి నుంచి అయినా కానీ ఇంత సపోర్ట్ చేసినందుకు మిగతా పేరెంట్స్ కూడా మీరు ఏం చెప్పాలంటారు? వాళ్ళ పిల్లల్ని నమ్మాలి. అంటే చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వాళ్ళ మీద నమ్మకం కోల్పోవద్దు. కొంచెం ఆలస్యమైనా అది లాస్ట్కి రియలైజ్ అవుతుంది ఆ గోల్ అనేది. ఆ గోల్ వైపు పిల్లల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టడీస్ విషయానికి వచ్చేస్తే కనుక ప్రిపరేషన్ అయితే ఏ విధంగా చేయాలి? అప్కమింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఏ సజెషన్ ఇస్తారు? మీ పాస్ట్లో ఏ అయితే ఎగ్జామ్స్ రాశారో ఆ మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే అవి రెక్టిఫై చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఈ నమ్మకం అయితే ఉండాలి. ఈ స్టేజ్ వరకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. వాళ్ళ మీద వాళ్ళకి ఫెయిత్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ యొక్క జర్నీ ఏంటి? ఎప్పటి నుంచి స్టూడెంట్ దగ్గర నుంచి ఇక్కడ లెక్చరర్గా స్టూడెంట్స్ కూడా మీరు టీచ్ చేశారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను నా జర్నీ 2016లో స్టార్ట్ చేశాను. సివిల్ సర్వీసెస్లో చాలా సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఫారెస్ట్ సర్వీస్లో చాలాసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఏపీఎస్సీ గ్రూప్ 1లో కూడా చాలాసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ దిస్ ఇస్ ఫైనలీ ఐ గాట్ ఇన్ టు స్టేట్ ఆడిట్ సర్వీస్ అండ్ ఇమ్మెన్స్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్ కానీ, నా బ్రదర్ కానీ, అండ్ ఎస్పెషలీ మై ఫాదర్ హూ కీప్స్ పుషింగ్ మీ దట్ వెన్ ఎవర్ అంటే ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ వెళ్ళకు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆ ఒక్క స్టాప్ గ్యాప్లో ఉన్న పుష్ ఈజ్ మై ఫాదర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ మీన్ ఏ ప్రొఫెషన్. నేను ఇక్కడ ఒక ఫ్యాకల్టీని కూడా. అండ్ నా సక్సెస్ కంటే నాకున్న సంతోషకరమైనది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి దే గాట్ ఇన్ టు సర్వీస్. ఇప్పుడు నిఖిల డిప్యూటీ కలెక్టర్ కానీ, లేదా నాగేశ్వరరావు డిఎస్పీ కానీ. సో దే ఎస్ ఐఎమ్ దేర్ ఫ్యాకల్టీ. అవును. సో అది చాలా సంతోషకరంగా ఉంది. సో అంటే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి లెక్చరర్గా పనిచేస్తున్నారు? మీ జర్నీ అంటే ఎన్నిసార్లు అటెంప్ట్ ఇచ్చారు అక్కడ స్టేట్ పీసీఎస్లో కానీ? స్టేట్ పీసీఎస్లో ఇది నా 4th అటెంప్ట్ అండి. ఇది 3rd ఇంటర్వ్యూ. సివిల్ సర్వీసెస్లో నేను 6 మెయిన్స్ రాశాను, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఫారెస్ట్ సర్వీస్లో 5 మెయిన్స్ రాశాను, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇప్పుడు ఫైనల్లీ ఐ గాట్ ఇన్ టు ద ర్యాంక్. జర్నీలో మీరు ఏం తెలుసుకున్నారు? చాలా కష్టపడి మీరు ఈ యొక్క ఇక్కడ వరకు కూడా చేరుకున్నారు కాబట్టి ఏం తెలుసుకున్నారు? ఫ్యూచర్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను అనేది ఏంటంటే మనం చదవాల్సిన విధంగా చదువుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే సపోర్ట్ చేయండి. కష్టపడితే ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా ర్యాంక్ అయితే వస్తుంది. నేనే స్టాండింగ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ లెక్చరర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కష్టపడుకుంటూ వచ్చి ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ మీ దగ్గర నేర్చుకున్నారో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలవడం అసలు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉందండి. ఇందాక మీరు ప్రెస్ మీట్లో చూసినప్పుడు కూడా ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ టు మీ, బికాస్ సో మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ గాట్ ఇన్ టు సర్వీస్. నేను అదే చెప్తున్నాను, నా సక్సెస్ కంటే వాళ్ళ సక్సెస్ నాకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్మైటీ ఫర్ దిస్. సో వెన్ ఇట్స్ కమ్స్ టు ద స్టడీ ప్రిపరేషన్ కానీ ఇదంతా చదవడానికి వాళ్ళకి అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కూడా అది ఉండాలి, ముందు పేషెన్స్ అనేది ఉండాలి. సో దీనికి ఏ విధంగా చెప్తారు స్టూడెంట్స్కి ఎంత పేషెన్స్తో ఉండాలి, ఫెయిల్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇందులో చదవగలగాలి, అది ఉండాలంటే? అంటే మనం ఇలాంటి గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ అటువంటి ఎగ్జామ్స్లో వీ షుడ్ బి ప్రాసెస్ ఓరియంటెడ్ అండి. అంటే రిజల్ట్ కంటే మనం ప్రాసెస్ సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ఫోకస్ చేయాలి. ప్రాసెస్ సరిగా చేయగలిగితే ఆటోమేటిక్గా రిజల్ట్ అన్నది వస్తుంది. డిలే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా డిలే అయితే అవ్వదు. సో దట్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఈ కాలంలో పిల్లలైతే ఒక 2 సంవత్సరాలు చదువుతారు, తర్వాత చాలా కష్టం కదా అని చెప్పేసి ఆపేస్తున్నారు. తర్వాత కొంతమంది భావోద్వేగాలకి గురై సూసైడ్స్ చేసుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నారు. అసలు దీనిపైన నమ్మకం కలగాలి, ఇటు గవర్నమెంట్ కూడా ఈ పోస్టులు రిలీజ్ చేయాలనే దానిపైన కూడా వాళ్ళు ఈ విధంగా లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్? నేనేమంటానంటే ఐ థింక్ ఎనీ ఇమ్మీడియట్ మెజర్, లేకపోతే ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ ఇలాంటివన్నీ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ జనరేషన్స్ మారిపోతాయి. గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ అంత పెద్ద పోస్ట్ ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ప్రయత్నించేటప్పుడు ఐ వుడ్ సే వీ వుడ్ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే పెయిన్ లేనిదే గెయిన్ లేదంటారు కదండి. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ అండర్గో ఆల్ ఆఫ్ దాట్ అండ్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇటు పేరెంట్స్ కూడా అంతే సపోర్టివ్గా ఉండాలి పిల్లలకి. వాళ్ళు ఎంతో కష్టపడి చదివినప్పటికీ కూడా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండదు. సో మీకు మీ పేరెంట్స్ తరపు నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందింది? మై పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండి. ఎందుకంటే నేను ఇంత దూరం నా కెరియర్ రన్ చేసిన, నేను ఇన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ రాయడానుకున్నా వాళ్ళు ఎప్పుడు ఒకటే అనేవాళ్ళు, ఏం కాదు ఇంకొకసారి ట్రై చేయి, వీ బిలీవ్ యూ. అండ్ ఎస్పెషల్లీ మై ఫాదర్. మా ఫాదర్ రిటైర్డ్ డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, అమ్మ హోమ్ మేకర్, అండ్ మై బ్రదర్ ఈజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. థ్యాంక్ యూ. సో ఇది చూసాం కదా, చాలామంది విద్యార్థులు అలాగే ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళు, ఇన్స్టిట్యూట్స్లో చాలా చదివిన వాళ్ళు చాలా ఇన్స్పైర్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైతే కనుక మంచి పొజిషన్లో ఇప్పుడు మన ముందు నిలబడడం జరిగింది. చాలా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా.